హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి నేను ఫ్యాబ్రిక్ షాపింగ్‌కి వెళ్తున్నాననమాట. మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాను. మమ్మీ వాళ్ళదొచ్చి మాది కొవ్వూరు రాజమండ్రి పక్కనే. సో, ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్‌గా నేను ఎప్పుడు వెళ్ళేదైతే షాపింగ్ 2 అట్లా ఎళ్ళిపోతాను. బట్ ఈసారి ఎండలు ఎంతో దారుణంగా ఉన్నాయి. బీభత్సంగా ఉన్నాయి ఆంధ్రాలో. సో, ఒక 5 అలా స్టార్ట్ అయ్యాము. చూసారా మా రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్. సో బ్యూటిఫుల్‌గా ఉంటుంది వ్యూ అయితే. మీరు ఆల్రెడీ చాలా మూవీస్‌లో చూసుంటారు. ఈ సీన్ అయితే చూసారా ఆల్రెడీ సన్‌సెట్ అయిపోతుంది. అప్పుడైతే వెళ్ళాను రాజమండ్రి. మా అక్క ఆల్రెడీ రాజమండ్రిలోనే ఉంటుందనమాట. సో, నేనైతే పిల్లల్ని మమ్మీ, డ్యాడీ దగ్గర ఉంటారు కదా! సో, వదిలేసి వచ్చేస్తాను. మా అక్క అయితే షాపింగ్ దగ్గర కలుస్తామనమాట. వెళ్ళిన వెంటనే యాక్చువల్లీ నేను షాప్ నేమ్ ఫోటో తీయలేదు. ఇది ఫస్ట్ షాప్ అండ్ న్యూ షాప్ ఇది. న్యూగా పెట్టారంట. వెళ్ళాం కోటగుమ్మం దగ్గర. నేను ఆ ఫోటో తీయలేదు షాప్ నేమ్. సో, నేను బిల్ అయితే ప్రాపర్‌గా వీడియో తీశాను చూడండి లాస్ట్ వరకు వీడియో. బిల్లులో ఎందుకంటే నేమ్ కూడా ఉంటుంది. ఫోన్ నంబర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళిద్దరు నన్ను అడిగారు. ఏ షాపు ఎక్కడ అని మా ఫ్రెండ్స్ అని కొంతమంది. సో, చెప్తున్నాను. బిల్‌లో చూడండి నేమ్ ఉంటుంది. వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఉంటాయి. చూసారు కదా! న్యూ షాప్ చాలా పెద్దది పెట్టారు. టిష్యూ శారీస్ అయితే వెళ్ళిన వెంటనే ఉన్నాయి. నాకు ఐడియా లేదు. బట్ ఓకే. బావుంది కలర్ అని చెప్పి తీశాను. ఇదిగోండి ఈ టిష్యూ శారీకి ఈ బ్లౌజ్ పీస్ తీశాను. బావుంది క్వాలిటీ కూడా. అండ్ ఈ ఫ్యాబ్రిక్‌ది ఇదైతే తీనా వద్దా అని చాలా చాలా ఆలోచించాను. ఇంత బ్రైట్‌గా ఉందని చెప్పి. సో, ఇది బాగుంది. నేను తీసాను చూపిస్తానండి. దాంట్లోనే ఉంది. కట్టిసాను కూడా. అది ఆల్రెడీ 2 చీరలు కూడా వేసాను. తీసినందుకు ఒక చీర మీద దాంతో తీసాను కానీ అండ్ ఇదిగోండి ఈ కలర్ ఇది ఒక మార్బుల్ క్లాత్‌లా ఉంది. బావుంది. బాందిని డిజైన్ వచ్చి. కలర్ అంటే ఇంకా కలర్స్ ఉన్నాయేమో చూపించమన్నాను. ఈ కలర్ అంత సూపర్‌గా లేదు. బట్ వాళ్ళ దగ్గర ఇదొక్క కలర్ ఉంది. బ్లాక్ ఉంది గానీ 4 మీటర్స్ అట్లా ఉందా. బ్లాక్ మరి అలా అవుతుంది. ఇది బ్లాక్ ఇలా కొంచెం ఏమైనా బ్లూలో అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్స్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను బ్లౌజ్ పీస్ తీసాను కదా! అందులో చాలా కలర్సే ఉన్నాయి. బట్ శారీ కొంచెం హెవీ అవుతదేమో. ఇదిగోండి ఈ పక్కన ఇంకోటి ఇప్పుడు తీస్తుంది చూడండి మా అక్క. ఇది చాలా బావుంది. క్లాత్ అయితే సూపర్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇది కూడా అంతే మీటర్ 400 బట్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు వీడియోలో చూస్తే అనిపిస్తుంది చాలా బావుంది. వీడియోలో చూస్తే అనిపిస్తుంది తీసుకోవాల్సిందని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది. స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ చూసారా 400. సో, శారీకి కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది. బట్ బావుంది. అట్‌లీస్ట్ లాంగ్ ఫ్రాక్ అయినా తీసుకోవాల్సిందేమో. మంచి స్మూత్ ఉంది క్వాలిటీ అయితే. అంత బాగాలేదా? అండ్ ఫ్లోరల్ డిజైన్స్‌లో అయితే నేను ఎన్ని ఫ్యాబ్రిక్స్ తీపిచ్చానంటే అసలు మొత్తం ఒక 20, 30 బండిల్స్ అలా తీపిస్తూనే ఉన్నా. ఏంటంటే ఫ్లవర్ నచ్చితే కలర్ నచ్చట్లేదు. కలర్ నచ్చుతుంటే ఫ్లవర్ నచ్చట్లేదు. 2 నచ్చుతుంటేనేమో జార్జెట్‌లో ఉండట్లేదు. సాటిన్ వాటిలో ఉంటుంది. ఈ బాందినిది కూడా బావుంది. ఇంకా చాలా అంటే చాలా వెతికామనమాట. జార్జెట్ ఫ్లోరల్ ప్రింట్స్ కోసం అయితేనే. ఇది 220 ఇదిగోండి బిల్ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ కొత్తగా పెట్టారు. తుమ్మిడి బ్రదర్స్ పక్కనే ఉంది. అండ్ వేరే షాప్‌కి అయితే వెళ్ళిపోయాం. కదా అది కట్ చేయించు. చీరలకి చూపు. ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ ఈ సెకండ్ షాప్‌లో కొంచెం కాస్ట్ తక్కువున్నాయి. ఫస్ట్ షాప్ కన్నా కంపేర్ చేసుకుంటే. బట్ ఓకే. కలెక్షన్ కూడా కొంచెమే ఉంది. మరి ఎక్కువ లేదు శారీస్‌కైతే. ఈ 2 ఫ్యాబ్రిక్స్ అయితే మాకు నచ్చినాయి. అదా, ఇదా అని ఆలోచిస్తూ ఉన్నామనమాట. సో, 2 తీసుకుందామంటే ఆల్రెడీ నాకు బిల్ ఫస్ట్ షాప్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువైంది. సో, ఏం తీసుకున్నానో లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా బయటికైతే వచ్చేసాం. యాక్చువల్‌గా ఈ ఒక బ్లౌజ్ కోసం అనమాట. ఇదిగోండి రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ సెంటర్ చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇది ఇంకా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. దీనికి 100 టైమ్స్ ఉంటది ఫెస్టివల్ సీజన్‌లో వెళ్తే. కాటన్ ఉంది అది. బాందిని ప్రింట్ వచ్చింది. రెడ్ ఆరెంజే బాగుంది. కాటన్ సమ్మర్ కదా అని కాటన్
చందు ఆరెంజే బాగుంది. అయిపోయిందండి షాపింగ్ అయ్యేటప్పటికి నైట్ ఆల్మోస్ట్ 9 అయిపోయింది తెలుసు. ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. అంటే లేట్‌గా స్టార్ట్ చేశాను కదా! సమ్మర్ అని చెప్పి. సో, నన్నైతే పికప్ చేసుకొని మా తమ్ముడైతే వచ్చాడనమాట. పిన్ని వాళ్ళ అబ్బాయి. వాడు లేట్ అయిందని పాపం నా కోసం కొవ్వూరు నుంచి రాజమండ్రి వచ్చి నన్ను బైక్ మీద అయితే తీసుకొచ్చాడు. చూసారా నైట్ వ్యూ సూపర్ ఉంటుంది. అయిపోయింది నా షాపింగ్. ఫుల్ టైర్డ్ అండ్ ఫుల్ హంగ్రీ. అమ్మ హైదరాబాద్ వచ్చేటప్పుడు మా డాడీ ఫుడ్ టిఫిన్స్ తిని మా డాడీ టిఫిన్స్ ఈజీగా 2-3 కేజీస్ పెరుగుతాను. హలో, డైరెక్ట్ రాజమండ్రి షాపింగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. ఏంటంటే ఇంకా నేను ఇంటికి వెళ్ళాక అవి ఎందుకు చూపించలేదంటే నేను ఇంకా బ్లౌజెస్లు కూడా లేవు అప్పుడు నా దగ్గర, స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనమాట. సో అవి కూడా వచ్చేసాయి. ఇంకా చూపిద్దామని చెప్పి జస్ట్ నేను హైదరాబాద్ వచ్చేసేది 1 వీక్ అయింది. జస్ట్ వచ్చే ముందు రోజు నేను బ్లౌజెస్ వేసి తీసుకున్నాను అనమాట. సో వచ్చి ఇక్కడ చూపిద్దామని చెప్పి ఇప్పుడు కుదిరింది నాకు. ఫటాఫట్ చూపించేస్తాను. ఆల్రెడీ మీకు నేను బిల్లింగ్ దగ్గర మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది నేను ఏం తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ గోల్డ్ టిష్యూ. యాక్చువల్లీ నాకు టిష్యూ ఐడియా లేదు, అక్కడికి వెళ్ళిన వెంటనే ఉన్నాయి. మేము ఫస్ట్ డెస్క్ మీద అవే ఉన్నాయి, ఒక 20 కలర్స్ అయినా ఉన్నాయి. నాకు వెళ్ళేంత వరకు టిష్యూ తీసుకుందామని ఏం లేదు. వెళ్ళే చూస్తే బాగానే ఉన్నాయి. అందరు నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. గోల్డ్ కొంచెం గ్రీనిష్ గోల్డ్లా ఉంది ఇది. ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ చూపించుంటాను నేను ప్రైసెస్ అన్నీ అక్కడే. ఇది నాకు మీటర్ 275 ఏమో పడింది. సో 5.5 మీటర్స్ 1575 అట్లా 1600 రౌండ్ ఫిగర్ వేసుకున్నట్లు. ట్రాన్స్పరెంట్ ఏం లేదు, మంచిగా ఉంది. క్వాలిటీ కూడా మంచిగా బాగుంది. దీనికి బ్లౌజ్ అయితే ఇదిగోండి, ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు పీస్లో. చూసారు కదా, పర్ఫెక్ట్. నాకు ఇంకొకటి కూడా బ్లాక్ది చాలా బాగా నచ్చింది. అంటే మ్యాచింగ్ కాకపోతే నార్మల్గా నచ్చింది, కానీ తీసుకోవడానికి నాకు ఏమీ శారీకి మ్యాచింగ్ అనిపించలేదు. సో అందుకు తీసుకోలేదు, బట్ బాగుంది. ఇన్ కేస్ లాంగ్ ఫ్రాక్కి పైన యోగ్ పార్ట్కి 1 మీటర్ కూడా బాగుంటుంది, మంచిగా అనిపించింది, నచ్చింది. కానీ తీసుకోలేదు ఇంకా నేను. ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. చూడండి, ఇది ఈ కలర్ గ్రీన్ లీవ్స్ అయితే ఉన్నాయి. ప్లస్ అన్నీ అంటే ఈ బ్లౌజ్ దీనికనే కదా, నేను ఏది తీసినా కూడా ఈ బ్లౌజ్ ఈ శారీకి అని ఏం పెట్టుకోను, నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దీని మీద చూడండి ఆల్రెడీ చాలా కలర్స్ ఉన్నాయి, నేను ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ప్రైస్ మీటర్ 350 చెప్పారు. సో 80 పాయింట్స్ నాకు ఎంత పడింది, 260 ఎంతో పడింది. నేను బ్లౌజెస్ అయితే ఎక్కువ మోడల్స్ ఏమి కుట్టించాను, జస్ట్ యాజ్ సింపుల్గానే ఉండేలా చూసుకుంటాను. ఓన్లీ పెడితే హ్యాండ్స్ అండ్ నెక్ ఏమైనా సింపుల్ డిజైన్ అంతే, ఎక్కువ హడావిడిగా లేకుండా కుట్టిస్తాను. ఇదిగోండి కట్ వర్క్ కనిపిస్తుంది కదా, ఇలా వేవ్స్ కట్ వర్క్ వచ్చేలాగా హ్యాండ్స్కి, షార్ట్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ కూడా అనమాట. బ్యాక్ కూడా మొత్తం కట్ వర్క్. మొత్తం ఇట్లా కట్ వర్క్లో చేయించాను. డోరీస్ పెట్టారు అంతే. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. అండ్ సెకండ్ శారీ వచ్చి ఇది చూసా. ఇది అసలు నాకు కొందామని లేదు, ఫస్ట్ తీసాను, మళ్ళీ డౌట్ వచ్చి పెట్టేశాను, మళ్ళీ తీసాను, మళ్ళీ పెట్టేసాను, అలా 2-3 టైమ్స్. ఇంక లాస్ట్ ఫైనల్గా తీసేసాను. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇంత బ్రైట్ కలర్స్, ఇంత ఎక్కువ హడావిడిగా డిజైన్ ఉండేది నేను ఎప్పుడు వేయను అనమాట. నావన్నీ కూడా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా సింపుల్గా మీడియం డిజైన్ అండ్ కలర్ కూడా నేను ఎక్కువ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా లైట్ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టము. డార్క్ అండ్ బ్రైట్ కలర్స్ అన్నా కూడా లైట్ కలర్స్కి బాగా వెళ్తాను. సో ఇంత బ్రైట్గా ఇన్ని కలర్స్ ఉండి ఇంత డిజైన్ ఉన్నది నేను తీయలేదు. సో అందుకనే అమ్మో ఆడుగా ఉంటుందని వదిలేసాను. బట్ ఏంటంటే సరే ఇంకా ఫైనల్గా తీద్దాము, ఎప్పుడు రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ కూడా ట్రై చేద్దాం అనేది డేర్ చేసి తీసాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది, మీటర్ 400. సో 5.5 మీటర్స్ 2200 పడింది. క్లాత్ బాగుంది యాక్చువల్గా. ఇది ఒక మంచి బాగుంది క్లాత్, షైనీగా ఉంది. దీని లోపల డిజైన్ చూసారా, సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అన్నమాట. సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ శారీ అంతా అట్లానే వచ్చింది. ఇలా ఇన్ని కలర్స్ ఉంది, చూడాలి కట్టుకుంటే ఎలా ఉందో. ఇంక డేర్ చేసి అయితే తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ అయితే యాక్చువల్లీ ఇది మంచి, ఎప్పుడు కూడా శారీస్ మనం ఏం తీసుకున్నా శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ సింపుల్గా ఉండాలి, లేదా శారీ సింపుల్గా ఉందంటే బ్లౌజ్ కొంచెం మంచిగా ఉండాలి. అప్పుడు లేదా రెండు సింపుల్గా ఉండద్దు, రెండు గ్రాండ్ ఉండద్దు. ఇది చూడండి, ఇది శారీ సింపుల్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్ ఇట్లా తీసాను కదా.
సో ఇది శారీ ఎక్కువ కొంచెం డిజైన్గా ఉంది కాబట్టి ప్లెయిన్ వెల్వెట్ బ్లౌజ్ తీసాను ఆరెంజ్. ఈ ఆరెంజ్కి చాలా తిరగాల్సి వచ్చింది. రెడ్ బ్లాక్ అన్ని కలర్స్ ఉంటున్నాయి కానీ ఆరెంజ్ లేదనమాట. సో ఆరెంజ్ కోసం ఒక 4-5 షాప్స్ తిరిగాం, ఫైనల్లీ దొరికింది ఆరెంజ్ వెల్వెట్ క్లాత్. దీనికి ఇంకా డిజైన్ ఏం పెట్టించలేదు నేను, జస్ట్ వీనెక్ బ్యాక్ వీనెక్ పెట్టించాను అంతే. ఇంకా సింపుల్గానే కుట్టించేసాను. ఇది అంతే 250 ఎంతో చెప్పారు. నాకు 80 pounds 200 పడింది. వెల్వెట్ కొంచెం బాగుంది లేండి, క్లాత్ బాగుంది. మామూలుగా ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయి వెల్వెట్. ఇది కొంచెం బాగుంది ఫినిషింగ్ అండ్ బాగుంది క్వాలిటీ. 2200 ఇంకెంతే. ఈ 2 షాప్స్ నేను ఫస్ట్ వెళ్ళిన షాప్లో అయితే ఆ 2 తీసుకున్నాను. శారీస్ చాలా అంటే చాలా తీసాను కానీ అంత ఎక్కువ కలెక్షన్గా నాకు అనిపించలేదు ఈ సారీ. అంటే ఎక్కువ ఈ షాప్కి వెళ్ళాం, ఇదే ఫస్ట్ టైం. మేము యాక్చువల్గా రాజమండ్రిలో 2 places తాడితోటి వెళ్తాం ఎక్కువ, అక్కడే ఎక్కువ షాపింగ్ చేస్తాం. కానీ అక్కడ కలెక్షన్ ఎక్కువ ఉండట్లేదు అని చెప్తే మాకు ఇదేమో కోటగుమ్మం అనమాట, ఇక్కడ చేసాం షాపింగ్. ఇది న్యూ షాప్ అంట. ఇక్కడ నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇది యాక్చువల్గా శారీకి కూడా చూసాం కానీ కొంచెం డల్గా అనిపించింది. బట్ ఫ్లవర్ డిజైన్ బాగుంది, ఫ్లోరల్ డిజైన్ అది బాగుంది. నేను ఫ్లోరల్లో ఇన్ని చూసాను, జార్జెట్ అంటే నచ్చిన డిజైన్ ఉంటుంటే అది కలర్ ఉండట్లేదు. కలర్ అండ్ ఫ్లవర్ రెండు ప్రింట్ నచ్చింది. అదేమో జార్జెట్లో ఉండకుండా సాటిన్ వాటిలో ఉంటుంది. నేనైతే జార్జెట్లో తీద్దాము ఫ్లోరల్లో లాంగ్ ఫ్రాక్ అనుకున్నా కానీ నాకు దొరకలేదు. చాలా ఒక 20-30 బండిల్సే తీపిచ్చాం కానీ నచ్చలేదు అనమాట. ఇదైతే బాగుంది, కొంచెం క్వాలిటీ కూడా బాగుంది, మంచి సిల్క్. ఇది నేను 4 meters తీసాను. ఇది మీటర్ కాస్ట్ వచ్చి 165 రూపీస్. 165 రూపీస్. శారీ కూడా బాగానే ఉంటుంది. నేనైతే లాంగ్ ఫ్రాక్ ఏమైనా స్టిచ్ చేపిద్దాం ఇచ్చాను, ఇక్కడే చేపిస్తాను. హైదరాబాద్లో లాంగ్ ఫ్రాక్స్ మాత్రం నేను హైదరాబాద్లోనే స్టిచ్ చేపిస్తాను. సో చూద్దాం, దీనికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడప్పుడే నేను స్టిచ్ చేయించాను, తెచ్చిపెట్టేసాను అంతే. అండ్ నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్ళాం. అక్కడ అయితే నేను లావెండర్ కలర్ కోసం చాలా, అంటే ఈ ఫస్ట్ షాప్లో కూడా చాలా చూసాను. నాకు లావెండర్ తీసుకుందామని ఉంది ఈసారి. లావెండర్లో నాకు శారీ ఏం లేదని చెప్పి సో వెతికాను కానీ డిజైన్ నచ్చితే అది డిజైన్ నచ్చితే ప్రైస్ బాగోదు, ప్రైస్ బాగుంటే డిజైన్ బాగోదు, రెండు బాగుంటే అది శారీకి ఉండట్లేదు. 2-3 meters 4 meters అలా ఉంటుంది. ఇదే దానిలో వచ్చింది. మనకు అన్నీ నచ్చితే 5.5 meters ఉండదు. సో సెకండ్ షాప్లో అయితే ఇది నచ్చింది, బాగుంది. మంచి మిర్రర్ ఉండి మిర్రర్ చుట్టూ ఇలా ఫెదర్స్, పికాక్ ఫెదర్లా డిజైన్ అనమాట. మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది. లాస్ట్లో ఇలా సిల్వర్ బార్డర్, బాగుంది శారీ. యాక్చువల్గా ఈ ప్రింటింగ్ బ్లౌజ్ వచ్చి నేను కాంట్రాస్ట్ డార్క్ పర్పుల్ తీసాను. లావెండర్ కదా, పర్పుల్ తీసాను. యాక్చువల్ ఫస్ట్ మేము ఇదే చూసాము. ఇందులో చాలా బాగున్నాయి, కలర్స్ ఉన్నాయి. ఇది కూడా అంతే, మీటర్ 250, అది మీటర్ 250 రూపీసే. ఇది బాగుంది. ఇందులో ఒక కలర్ అండ్ రెడ్ కలర్ కూడా నచ్చింది, తీద్దామని ఆలోచిస్తున్నాము ఏ కలర్ అని. ఈ లోపు ఇది కనిపించింది. ఇందులో కూడా చాలా ఒక 20-25 కలర్స్ ఈజీగా ఉన్నాయి. ఇందులో కూడా అంతే 10-15 కలర్స్ ఈజీగా ఉన్నాయి. ఇక్కడ 250, ఇది 250, ఇది 250 మీటర్. సో ఇంకా లావెండర్ కలర్ కనిపించింది కదా, సో ఇది తీసాను కదా అని ఈ శారీ డ్రాప్ అయిపోయి ఇందులో దీనికి బ్లౌజ్ తీసాను అనమాట. మొత్తం ఇది కొంచెం జార్జెట్ కూడా కాదు, అదొక ఫ్యాబ్రిక్ ఉంది. ఇది కూడా బాగుంటుంది. శారీకి మంచిగా బార్డర్ వచ్చింది కదా, మొత్తం సీక్వెన్స్ అంటే సిల్వర్ సీక్వెన్స్ బార్డర్. సో ఇంకా ఇలాగ వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్ చేయించలేదు, జస్ట్ హ్యాండ్కి బార్డర్ అండ్ నెక్ స్క్వేర్ నెక్ పెట్టించాను అండ్ కింద బార్డర్ అంతే. నెక్ స్క్వేర్ నెక్ కదా, మళ్ళీ వైడ్ అవుతుందేమో అని చెప్పి డోరీస్ పెట్టమన్నా. సో ఇదంతే 280 points. ఇది అంతే మీటర్ 250 అంటే ఎంత అయింది, 1300 చేంజ్ ఎంతో పట్టినట్టుంది నాకు. ఇది అంతే అండి. ఈ శారీస్ ఇంతే, 3 sarees అండ్ 1 frock ఇవే తీసాను. ఎప్పుడు కన్నా తక్కువే, బట్ బిల్ మాత్రం ఈసారి ఎక్కువైంది. అంటే కొంచెం షాప్ చేంజ్ అయింది కదా, సో అందుకని కలెక్షన్ తక్కువ వచ్చింది అమౌంట్కి. ఇదే అమౌంట్ నాకు తాడితోటలో నేను ఇప్పుడు రెగ్యులర్గా చేసే షాప్లో అయితే ఈజీగా ఇంకొక 2 sarees అండ్ 2 blouses ఎక్స్ట్రా వచ్చేవన్నమాట. ఓకే, అట్లీస్ట్ ఇవైనా దొరికేసినాయి నాకు చాలు. ఇదండి నా షాపింగ్ వీడియో. మోస్ట్లీ ఇట్లానే ఉంటుంది ఇంకా. బట్ ఓకే, నా ఫ్యాబ్రిక్స్ శారీస్ ఇలాగే తీసుకుంటాను నేను మోస్ట్లీ శారీస్ అని. ఎలా నచ్చింది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.